రెడ్డి గారి పర్యటన ఏ విధంగా సాగింది శ్రీకాంత్ గారు? బాగా సాగిందా? చాలా రోజుల తర్వాత అనుకుంటా ఆయన బయటకు వచ్చి. ప్యానెల్లో ఉన్న పెద్దలకు మీకు శుభ సాయంకాలం. కార్యక్రమము జగన్మోహన్ రెడ్డి అడుగు బయట పెడితేనే ఇంకా అడగాల్సిన పని లేదు, ఇట్లా జరిగిందా అట్లా జరిగిందా అని. అంగరంగ వైభవంగా పార్టీ శ్రేణులు గాని అభిమానులు గాని, ఇప్పుడు యాంటీ టీడీపీ వాళ్ళంతా కూడా, ఇంతవరకు పార్టీ శ్రేణులు అభిమానులు ఉండేవారు, ఇప్పుడు యాంటీ కూటమి ఫాలోయర్స్ చాలా ఎక్కువైపోయారు. దాదాపు మాకు ఇంతకుముందు 40% ఓటింగ్ ఉంది కదా, ఇప్పుడు ఆల్మోస్ట్ ఆల్ 60కి టచ్ అవుతుంది మా పర్సెంటేజ్. కాబట్టి ఎప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి బయటకు వస్తే ఆ యొక్క కార్యక్రమాలు ఆయన మామూలుగా అయితే రారు కదా, ప్రజల పక్షాన నిలబడి ప్రజల గొంతుకను ప్రభుత్వానికి తెలియజేయడానికి మాత్రమే జగన్మోహన్ రెడ్డి బయటకు వస్తారు. ఊరికే ఏదో ఆషామాషిగా అందరూ తిరిగినట్ల తిరిగే మనిషి కాదు. ఇప్పుడు రైతులకు జరిగిన నష్టాన్ని దాదాపు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు అంతా కూడా. ఇప్పటి నుంచి కాదు, మొదటి నుంచి కూడా తెలుగుదేశం ప్రభుత్వం అంటేనే రైతులకి వారికి కొట్టే విధంగా ఉంటుంది తప్ప అండదండలుగా ఉండేటట్టు ఎప్పుడు ఉండదు. ఎందుకంటే చూసాం, చంద్రబాబు నాయుడు గారు రైతుల్ని హైదరాబాద్ లో బషీర్ బాగ్ లో కొట్టించినప్పటి నుంచి చూస్తూనే ఉన్నాం రైతుల యొక్క సమస్యలు. చంద్రబాబు నాయుడు గారి సీఎం ఉన్నప్పటి నుంచి కూడా ఎప్పుడు రైతుల సమస్యలు పెద్ద చంద్రబాబు నాయుడు గారికి పెద్దగా పట్టదు. వారు ఎంతసేపు ఉన్న ప్రైవేటీకరణ వల్ల ఏమొస్తుంది, ఏదైనా వ్యాపారము ఆ కోణంలో ఆలోచిస్తూ అంటారు కానీ వాళ్ళు రైతుల సమస్యలు రైతులు కింద నుంచి చేసే వాళ్ళకే తెలుస్తుందండి, అందరికీ తెలియదు బ్రహ్మనాయుడు గారు. ఆ విధంగా రైతుల సమస్యల మీద ఇప్పుడు కౌలుదారులకు కానీ రైతులకు కానీ ఈ పంట నష్ట పరిహారం అనేది, ఇన్సూరెన్స్ అనేది ప్రతి ఒక్క అన్ని విధాలుగా కూటమి ప్రభుత్వము రైతులకు ఇవ్వడంలో ఫెయిల్యూర్ అయిపోయింది అనేది 100కి 200% వాస్తవం. మరి ఇప్పుడు ఈ తుఫాన్కి వచ్చిన తర్వాత నేను ముందే ఇంతకూడదు నిన్న మొన్న కూడా చెప్పుకుంటా, మామూలుగా ఎప్పుడు కూడా తుఫాను హెచ్చరిక మీరు చెప్పారు చాలా కార్యక్రమాల్లో, ఇప్పుడు ఇంతకు కూడా మీరు చెప్పారు ఆపదలు చెప్పి రావు. కాకపోతే పరిపాలించే మనిషిని పట్టి కూడా ఆపదలు విపత్తులు రాకుండా ఉంటాయి. మీరు ఇప్పుడు అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నా దైవాంశ సంభూతులనే మీరు అనేది? అట్లా కాదు, జగన్మోహన్ రెడ్డి గారు స్టార్స్ కొన్ని, ఇప్పుడు రాజును పట్టి కొన్ని విధాలుగా ఏదైనా సరే, ఇప్పటి నుంచి కాదు, మనము పూర్వకాలం నుంచి లెక్కాచారం వేసుకుంటే మంచి ఒక మనస్తత్వం ఉన్న రాజు అతను బర్త్ స్టార్స్ ను పట్టి, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు మామూలుగా జనరల్ గా ఇంతకు ముందు చూస్తాం, ఆయన కాలంలో ఎప్పుడు వర్షాలు లేవు, గుర్తుపెట్టుకోండి, బాగా చూడండి, బాగా వెనక్కి వెళ్ళిపోండి. బాగా మా అన్నకు తెలుసు, బాగా ఎవరికి మన నాయుడు అన్నకి బాగా తెలుసు, ఎందుకంటే